హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏవండి, అదితి మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంట కదా, నిజమేనా అని అయితే అడుగుతూ ఉంటుంది. అవును అహల్య గారు, అదితి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య, తను నిజంగా మనస్ఫూర్తిగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని మీరు అనుకుంటున్నారా అని అయితే అడుగుతూ ఉంటుంది. అవునా అహల్య గారు, నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంది అనుకుంటున్నాను అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య ఇలా అంటూ ఉంటుంది. మీరు అలా ఎలా అనుకుంటున్నారండి? ఒక ఆడపిల్ల మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న తరువాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే అది అసంభవం. ఆ మనసు అసలు దానికి అంగీకరించదు అండి. నేను కూడా ఒక ఆడపిల్లనే. ఒక ఆడపిల్ల బాధ నాకు అర్థం కాదా చెప్పండి? మనసులో ఒకరిని పెట్టుకుని వాళ్ళే ప్రాణంగా అనుకున్న తరువాత ఇక జీవితం అంతం ముగిసిపోయే వరకు వాళ్ళే ప్రాణంగా బ్రతుకుతామండి. అయినా మనసులో ఒకరిని పెట్టుకుని వేరొక పెళ్లి చేసుకుంటే అది ఎంత కష్టమో, ఆ బ్రతుకు ఎంత కఠినంగా ఉంటుంది అనేది మీరు నేను కూడా అనుభవిస్తున్నాం కదండి అని అయితే అహల్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మనసులో గౌతమ్ ఇలా అనుకుంటూ ఉండొచ్చు, బహుశా అహల్య గారు, మిమ్మల్ని నేను ఇంత ప్రాణంగా ప్రేమించిన తరువాత కూడా మీరు ఇంకా నేను అదితిని మర్చిపోలేకపోతున్నాను అనుకుంటున్నారా అని గౌతమ్ అయితే బాధగా అహల్య వంక చూస్తూ ఉంటాడు. ఈ అహల్యకి గౌతమ్ ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నానని అర్థమయ్యేలా చెప్పినా కూడా అస్సలు అర్థం కావడం లేదు. మరి అహల్య గౌతమ్ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకొని తిరిగి అహల్య ఎప్పుడు ప్రేమిస్తుందో తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.